సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశం రఘునందన్ రావు మాట్లాడుతూ రోజు వార్తలలో కనపడాలని కల్వకుంట్ల కవిత ఏమీ తెలుసుకోకుండా ఏది పడితే అది మాట్లాడం తగదు. కవిత ఏం మాట్లాడినా మేము గౌరవించి మాట్లాడతాం అని అన్నారు. రఘునందన్ జహీరాబాద్కు కాదు మెదక్కు ఎంపీ అని అన్నారు. అస్సలు జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియకుండా కవిత మాట్లాడింది. ములాఖత్ రాజకీయాలు చేయాల్సిన అవసరం రఘునందన్ రావుకి లేదు. ఇంకోసారి రఘునందన్ గురించి మాట్లాడితే జూబ్లీహిల్స్లోని ఇంటికి వచ్చి మైక్ పెట్టి మాట్లాడుతా. జహీరాబాద్కి బుల్లెట్ ట్రైన్ వస్తుందన్న డీపీఆర్లో ఉంటే తీసుకురా, నేను కేంద్రంతో మాట్లాడి మంజూరు చేయిస్తా. సీఎం బిడ్డగా కవిత మెదక్ జిల్లాకు ఏం చేసిందో చెప్పాలి. సింగూరులో ఒక్కరోజు కొర్రమీను తినడానికి కేసీఆర్కి టైం లేదు కాని ఏపీలో రోజా ఇంటికి వెళ్లి బిర్యానీ తింటారు అని అన్నారు. మీ నాన్న పేరుపై ఎమ్మెల్సీ అయ్యావు, నేను ఎక్కడ ములాఖాత్ రాజకీయాలు చేయలేదు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం పక్కన పెడితే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్ని స్థానాలు గెలుస్తావో చెప్పు. మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదు అని విమర్శిస్తే అందులో మొదటి కారణమైన వ్యక్తి కేసీఆర్. మీ కుటుంబం బాగుపడటానికి, స్వంత ఆస్తులు పెంచుకోవడానికి తప్ప మీ అధికారం అభివృద్ధికి వినియోగించలేదు. 10 సంవత్సరాలు మీ నాన్న అధికారంలో ఉంటే ఏ రోజు అయినా ప్రభుత్వ ఆసుపత్రికి, పాఠశాలకు వెళ్లవా? ఇప్పుడు నీ అవసరం కోసం ఉచిత వైద్యం, విద్య అంటూ పార్టీ పెట్టవు అని అన్నారు. జిల్లాలో ఎల్లలు తెలియని వాళ్ళు, ఏ పార్లమెంట్కి ఎవరో ఎంపీ తెలియని వాళ్ళు ఆగమాగమై వచ్చి నలుగురిని తిట్టి, ఆ నలుగురు మళ్ళీ పొద్దుగలేసి తిడితే మనం ఏదో పెద్ద లీడర్లం అవుతామని రోజు వార్తలలో కనబడాలనేటువంటి ఒక దురుద్దేశంతో మా చెల్లె టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు నిన్న పటాన్చెరులో, సంగారెడ్డిలో ఏది పడితే అది మాట్లాడిపోతే ఇది మంచి పద్ధతి కాదు. భారతీయ జనతా పార్టీ నాయకులుగా, సాంప్రదాయాన్ని గౌరవించేటువంటి వ్యక్తులుగా, ఆడబిడ్డను గౌరవించాలనేటువంటి సదుద్దేశంతో కవిత గారు ఏం మాట్లాడినా మేము మాత్రం మర్యాదగానే మాట్లాడాలని అనుకుంటున్నాం. ఒక ఎంపీని పట్టుకున్నామంటది ఏది పడితే అది వరుతాడు కదా రఘునందన్ రావు అంటాడు. అవును చెల్లె, మరి మీ నాయన కూడా వెర్రిండు కదా ఆంధ్రలో బిర్యానీ పెండలెక్కు ఉంటుందని. అప్పుడు ఆడున్నావు నువ్వు? మీరు ఒర్రిన రోజు, మీ నాయన ఒర్రిన రోజు, మీ అన్న ఒర్రిన రోజు ఆడిపోయింది ముచ్చట. అంటే తెలంగాణ ఉద్యమంలో ఎవరు ఏం ఒర్రినా కరెక్టే అనిపించింది, కానీ ఇలా మేము మాట్లాడితే ఒర్రినట్టు కనబడుతుంది కవితకి. జహీరాబాద్ ఎంపీ ఎవరో తెలియదు కవితకి. రఘునందన్ రావు జహీరాబాద్ ఎంపీ కాదనేది కూడా తెలియదు కవితకి. జహీరాబాద్కి బుల్లెట్ ట్రైన్ అనే ముచ్చట ఎవరు మాట్లాడలేదు. మీరే టీఆర్ఎస్ ఊహించుకొని, మీరే కథలు పడి, మీరే పేపర్లలో వార్తలు చెప్పి 10 ఏళ్ళ మీ పరిపాలన తర్వాత ఇవాళ వచ్చి జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ రావు ఎందుకు మాట్లాడతలేడో ఉంటుంది. జహీరాబాద్లో ఉన్నది ఎంపీ రఘునందన్ రావు కాదు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉంటాడు, సురేష్ షెట్కర్ ఉంటాడు. రాసిచ్చేటోడన్నా కొంచెం అకల్మని ఉండాలి రాసిచ్చేటందుకు. సంగారెడ్డిలో మాట్లాడేటప్పుడు మెదక్ ఎంపీ గురించి మాట్లాడాలి. జహీరాబాద్ బుల్లెట్ ట్రైన్ గురించి సంగారెడ్డిలో ఎందుకు మాట్లాడడం? ఎవరు మీరు చేసిరా? నీమ్స్ మేం చేయకపోతే. భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జహీరాబాద్కి నీమ్స్ తెచ్చింది. 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉండి మెదక్ జిల్లా, పూర్వ మెదక్ జిల్లా అని చెప్పుకునే మీరు, మీ నాయన ఏం పని చేసిరో చెప్పుర్రి. నువ్వేదో చెప్పినావు కదా సింగూరు కట్ట గురించి. మీ నాయన జోగిపేటలో ఎన్నికల సభల్లో 2014 కంటే ముందు చెప్పిండు, తెలంగాణ తెచ్చుకున్నాక నేను జోగిపేటకు వచ్చి సింగూరు కట్ట మీద కుర్చేసుకొని కూర్చుంటే సింగూరు శుద్ధి ఎట్లా కాదో చూస్తా అన్నాడు. 9.5 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రి చేసిండు. నేను కూడా మాట్లాడగలుగుతాం మీ అయ్యాని, కన్నా సంస్కారం అడ్డం వస్తుంది. మీ నాయన 9.5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిండు. ఒక్కరోజన్నా సింగూరు కట్ట మీదకి వచ్చి కూర్చున్నాడా? సింగూరులో కొర్రమేని చేపలు తినేందుకు చంద్రశేఖరరావుకు టైం దొరకలేదు, కానీ ఆంధ్రాకు పోయి రాయలసీమని రతనాల సీమ చేస్తా అని రోజా ఇంట్లో పోయి రొయ్యలు తిని చేపలు తిని వచ్చిర్రు చంద్రశేఖరరావు గారు. బరాబర్ వరుతాం చెల్లె. మీ నాయన ఎట్లా వరిండో నేను కూడా గట్లే వరినా జై తెలంగాణ అని. నువ్వు 7 ఏళ్ళు వెనక సిక్కొచ్చినావు మేము జై తెలంగాణ అన్న తర్వాత. ఇవాళ సంగారెడ్డికి వచ్చి జగ్గారెడ్డిని, రఘునందన్ రావుని, దామోదర్ని, ఆ రాజనరసింహ గారిని, హరీష్ రావు గారిని అందరిని కలిపి తిడితే, ఇవాళ మేము నలుగురం తిడితే కవిత వార్తలలో ఉండేందుకు చేసేటువంటి ప్రయత్నం తప్ప యాడుంది నీ టీఆర్ఎస్? ఏడ పోటీ చేస్తావు?
ఏడ గెలుస్తుంది మీ టీఆర్ఎస్? అధికారంలోకి వస్తుందట ఈమె. అధికారంలోకి వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇస్తుందంట. మాట్లాడితే నోరా మోరా అని అడగాలని ఉంది కానీ అడగలేకపోతున్నా చెల్లె, ఆడబిడ్డవు కాబట్టి. ఈమెనట తెల్లాపురం కాడ శాసనం కాడ కట్టేసి కొట్టుమని చెప్తున్నది. నేను అడుగుతున్న కవిత, నువ్వు స్పందించి ఎలా నీకు చేతనైతే. నేను టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షునిగా ఉన్నప్పుడు నిన్ను తెల్లాపూర్ తోలుకొచ్చిన. తెల్లాపూర్లో ఒక శాసనం చూపించిన నీకు. ఇది తెల్లాపురం కాదు తెలంగాణపురం అని పేరు మార్పిస్తా అని సవాల్ చేసిపోయినావు. ఆ ఊరు పేరు తెలంగాణపురం అని శిలల మీద రాసినటువంటి శిలల్ని తీసుకొచ్చి కవితను తీసుకొచ్చి చూపించినాం నిజామాబాద్ ఎంపీ ఉన్నప్పుడు. అంతకు ముందు ఏమైంది మరి? మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్లలో తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చడం చేత కానీ నువ్వు వచ్చి ఉచిత విద్య ఉచిత వైద్యం ఇవ్వకపోతే తెల్లాపూర్లో తెలంగాణ శాసనాన్ని కట్టేసి కొట్టూరు ఏం చెప్తున్నావు? పేరు మారునందుకు ఏం చేయాలి చెల్లె? 10 ఏళ్ళ అధికారంలో ఉన్నావు కదా, ఆ రోజు ఎందుకు కళ్ళకి పొరలు వచ్చినాయి? ఎందుకు నాయన సింగూరు కట్ట మీద పోయి కుర్చేసుకుందామని ఎందుకు మాట్లాడలేదు కవిత అని అడుగుతున్నా. ఎందుకు తెల్లాపూర్ పేరుని తెలంగాణపురంగా మార్చలేదు కవిత అని అడుగుతున్నా. నీకు జహీరాబాద్ ఎంపీ ఎవడో తెలియదు, మెదక్ ఎంపీ ఎవడో తెలియదు. రఘునందన్ రావు టీఆర్ఎస్ వాళ్ళతోటి హరీష్ రావు తోటి కుమ్ముక్కయిండు. పొద్దుగాల మాట్లాడుతురా, పార్టీలు మాట్లాడుతురా, రాత్రి మాట్లాడుతురా, ఓసి నుండి మాట్లాడుతురా, ఓసి లేక మాట్లాడుతురా. హరీష్ రావు అనేటువంటి గీత గీసి తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మీద అప్పుడు పోటీ చేస్తే దుబ్బాకలో గీత గీసి కొట్లాడి హరీష్ రావు అనేటోన్ని మీరంతా అపజయం మెరుగడు 6 అడుగుల బుల్లెట్ అని చెప్పినోన్ని దుబ్బాకలో గీత గీసి కొట్లాడి ఓడగొట్టినోడు తెలంగాణ రాష్ట్రంలో ఎవడని ఉన్నాడంటే అది రఘునందన్ రావే. నీకు మీ బావకు పడకపోతే మీరిద్దరు ఏమైనా చేసుకోరు. బావ మరదల్లో ముచ్చట్లు ఏమైనా ఉంటే మీరిద్దరు పెట్టుకోండి. మధ్యలో నన్నెందుకు లాగుతున్నావు మీ బావ పంచాయతీలకి? సింగూరు చక్క కాకపోతే మీ బావని తిట్టు, రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నందుకు మీ నాయనని తిట్టు. 9.5 ఏళ్లలో ఉమ్మడి మెదక్ జిల్లాలో ఒక్క జిల్లా పరిషత్ సమావేశానికి వచ్చిండ ముఖ్యమంత్రి హోదాలో చెప్పుర్రి. 5 కోట్లు పెట్టి బస్సు కొన్నాడు మీ నాయన, ప్రభుత్వ సొమ్ము పెట్టి. ఎన్నడన్నా బస్సు వేసుకొని వచ్చి నా మెదక్ జిల్లా ఎట్లుంది ఒక్కరోజు వచ్చి చూసిండా చెప్పుండ్రి. ఇవేం చెప్పడం చేత కాదు కానీ పేపర్లు అనుకుంటుంది చెల్లె. ఏముందని తిట్టాలి చెల్లె? నిన్ను ఓ ఎమ్మెల్యేవా, ఓ ఎంపీవా, ఓ మంత్రివా, ఏమున్నావని తిట్టాలి ఇవాళ? నిన్ను ఏం చేసినవని తిట్టాలి నిన్ను? 10 ఏళ్ళు మీ నాయన అధికారంలో ఉంటే ఎన్నడైనా చింతమడకకు వచ్చినవా? ఎన్నడైనా సిద్దిపేటకు వచ్చినవా? మీ నాయన చదివిన దుబ్బాకకు వచ్చినవా? ఏం చేసినావు ఈ మెదక్ జిల్లాకి? నువ్వు ముఖ్యమంత్రి బిడ్డగా మెదక్ జిల్లా రాజకీయాలలో కానీ మెదక్ జిల్లా అభివృద్ధిలో కానీ నీ పాత్ర ఏందో చెప్పు, నేను మాట్లాడతా. ఎవరితో కలిసి చేస్తున్నారు రాజకీయం? ములాఖత్ రాజకీయాలు నీకు ఎరుక, కలిసి పనిచేసే రాజకీయం మీకెరుక. నా నోట్లో నాలుక పెట్టి రఘునందన్ అన్నిటి మీద వరుతాడు కదా, నీ మీద కూడా వరుతా చెల్లె. రోజా ఇంటికి పోయి రొయ్యల కూర తిన్నామని బరాబరి చెప్తా. మమతా బెనర్జీ దగ్గరికి పోయి పైసలు వచ్చిరని చెప్తా. మీ నాయన ముఖ్యమంత్రి హోదాలో హెలికాప్టర్లో పోతే పక్కన నువ్వు ఉన్నావని చెప్తా. ములాఖత్ రాజకీయాలు రఘునందన్ రావు ఎన్నడూ చేయలేదు, ఎవరితోటి ములాఖత్ కాలేదు. రఘునందన్ రావు మైపాల్ రెడ్డితో కలిసి రాజకీయం చేస్తాడు, నువ్వెవరితో కలిసి చేస్తావు చెల్లె? నీ రాజకీయం ఏంది? నువ్వు ఎవరెవరితో కలిసి చేస్తున్నావు రాజకీయం? నీ టీఆర్ఎస్ పార్టీ ఎవరితోటి పొత్తులు పెట్టుకొని నడిపిస్తున్నావు? నీ పైసలు ఎక్కడి? నీ పంచాయతీ ఎక్కడిది? జై తెలంగాణ అని వచ్చి లేకపోతే తెలంగాణ జాగృతి పెట్టినప్పుడు నువ్వు ఎట్లుంటివి? ఇవాళ ఎట్లున్నావు చెల్లె? ఒక్కటని 4 పడితే మంచిగా ఉండదు. ఒక్కటి చెయ్యి రఘునందన్ది కోకేళ్ళు చూపిస్తే బరాబరి 4 ఏళ్ళు రిప్లై ఇస్తాయి రఘునందన్ వైపు నుంచి. ఒర్రుడేంది? భాష మర్యాదగా ఉంటే మేము కూడా మర్యాదగా ఉంటాం చెల్లె. ఒక ఎంపీ రఘునందన్ ఉన్నాడు కదా, ఒర్రుతాడు కదా, దేని మీద పడితే దాని మీద బరాబర్ ఒర్రుతాం. మేము తెలంగాణలో ఒర్రే తెలంగాణ తెచ్చినాం. మేము ఎవరితో లాలూచిపడి తెలంగాణ తేలే. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా లాలూచిపడకుండానే రాజకీయం చేస్తున్నాం. లాలూచి అనే పదానికి ఏమైనా అర్థం ఉంటే అది మీరు చేసిరు, మీ కుటుంబం చేసింది తప్ప ఇంకొకటి ఎవరు రాజకీయాలలో లాలూచి పడలేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు మెదక్ జిల్లాకి చంద్రశేఖరరావు గారు లేదా కేటీఆర్ గారు లేదా నువ్వు లేదా మీ బావ హరీష్ ఏం చేసిండో చెప్పు, చర్చ పెడతా నేను. ఏం చేసిరు మా దుబ్బాకకి చెప్పు. ఒక్క మండల కేంద్రంలో కనీసం డివైడర్ రోడ్ ఇయ్యలే 10 ఏళ్లలో మీరు.
రాయపూల్లో పోలీస్ స్టేషన్ కిరాయి బంగ్లాలో ఫస్ట్ ఫ్లోర్ లో 2 రూమ్లలో ఉంటుంది. మీ నాయన ప్రాతినిధ్యం వహించే గజ్వేల్కి 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది రాయపూల్. 10 సార్లు అడిగిన పోలీస్ స్టేషన్ కి జాగిచ్చి బంగ్లాకు పైసలు ఇవ్వమని. మరుకూకులో మీ ఫామ్ హౌస్ కోసం పోలీస్ స్టేషన్ కట్టిండు మీ నాయన. రాయపూల్లో పోలీస్ స్టేషన్ అవసరం ఉంటే కట్టలేదు. సింగూరు శుద్ధి చేయలే, కేసీఆర్ చేయలేదు. సింగూరు జలాలు మెదక్ జిల్లాకి ఇవ్వలే, కేసీఆర్ ఇవ్వలేదు 10 ఏళ్ళు. నువ్వు ఉన్నవా ఇలా 5 ఏళ్ళు నిజామాబాద్ ఎంపీగా. మధ్యలో నువ్వు వచ్చి ఎమ్మెల్సీ అయినావు మీ నాయన పేరు చెప్పుకొని. మీరు వచ్చి రఘునందన్ గురించి మాట్లాడేది. అయినా నీతోటో మీ బావతోటో ములాఖత్ రాజకీయాలు చేయాల్సిన అవసరం నాకేముంది? గీత గీసి దుబ్బాక ఎమ్మెల్యే గెలిచి వచ్చిన మీ బావతో కొట్లాడి, గీత గీసి మీ నాయనతోటి మీ అన్నతోటి మీ బావతోటి కొట్లాడి మెదక్ ఎంపీ గెలిచి వచ్చిన మీరు పెట్టిన వెంకటరామరెడ్డి అనేటువంటి కలెక్టర్ 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెదక్ ఎంపీలో 6 టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే లెక్క పెట్టి గీత గీసి కొట్లాడి గెలిచిన కవిత ఎవరితో ములాఖత్ గెలవలేదు. ఆఖరికి నీ వెంకటరామరెడ్డి నివాసం ఉండే రాజపుష్ప కాలనీలో గేటెడ్ కమ్యూనిటీలో కూడా రఘునందన్ రావుకే కోట్లు వచ్చినాయి. నేను ములాఖత్ ఎవరితో కాలేదనేది నీకు అర్థం కావాలి కవిత. పటాన్ చెరువు శాసనసభ నియోజకవర్గం బంజారా హిల్స్ దాకా వచ్చి ఇంటి గేటు కాడ మైక్ పెట్టి వెళ్ళిపోతా. మిగతా వాళ్ళ సంగతి వదిలే కానీ రఘునందన్ తోటి కొట్లాడవద్దు. చెల్లె అని పిలుస్తున్నా చెల్లెలాగుండు, గౌరవం కాపాడుకో. యాడికి రమ్మంటే ఆడుకొస్తా, నీ నిజామాబాద్కి రమ్మంటే కూడా వస్తా చర్చించేందుకు. నీ 5 ఏళ్ళ నిజామాబాద్ ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం, 2 ఏళ్ళ రఘునందన్ రావు ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం. రమ్మంటే వస్తే చెల్లె. ఏం చేసిర్రు? మీ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. మీ ఆస్తులు పంచుకునేందుకు నీ అన్నతోటి కొట్లాడుంటే కొట్లాడుకో, మమ్మల్ని ఎందుకు తిడతావు? నీ బావతోటి కొట్లాడుంటే నీ బావ నువ్వు ఇద్దరు కొట్లాడుకోండి. మధ్యలో మా పేరు ఎందుకు లాగుతావు పంచాయతీలోకి? దుబ్బాకలో గీత గీసి కొట్లాడి గెలవలే రఘునందన్ రావు అనేటోడు హరీష్ రావు మీద. ఆ రోజు నువ్వు నాకు సపోర్ట్ చేసినావా? మీ అన్న సపోర్ట్ చేసిండా? మీ నాయన సపోర్ట్ చేసిండా? భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిలబడి తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఎదిరించేది ఎవడని ఉంటే మేమే అని చెప్పి గీత గీసి కొట్లాడినాం దుబ్బాకల. ఇంకొకసారి ములాఖత్ రాజకీయాలు, ఈ జిల్లా అభివృద్ధి చెందుతలేదు, ఒకవేళ మెదక్ జిల్లా అభివృద్ధి చెందలేదనేటువంటి ఆరోపణ కవిత చేస్తే దానికి మొదటి ముద్ద ఎవడంటే ఈ జిల్లా లోపల చంద్రశేఖరరావు అవుతాడు. ఎందుకంటే 1985 నుంచి ఉమ్మడి మెదక్ జిల్లాలో శాసనసభ్యునిగా కంటిన్యూస్ గా ఉన్నాడు 2001 దాకా. ఎవరంటే అది చంద్రశేఖరరావు మాత్రమే. 2001లో మీ నాయన డిప్యూటీ స్పీకర్ కి ఎమ్మెల్యేకి రాజీనామా చేస్తే ఇదే మెదక్ జిల్లా అదే సిద్దిపేట గెలిపించింది జై తెలంగాణ అని. ఏం చేసిండు మీ నాయన? ఒక్కరోజైనా సంగారెడ్డి జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిండా? ఒక్కరోజైనా మెదక్ జిల్లా పరిషత్ మీటింగ్ వచ్చిండా? దుబ్బాకకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? పటాన్ చెరువుకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? రామాయంపేటకు ఒక ఆర్డీఓ ఆఫీస్ ఇచ్చిర్రా? ఏం చేసిరు మీరు? మీ కుటుంబం బాగుపడేందుకు, మీ సొంత ఆస్తులు పెంచుకోవడం కోసం మీరు ప్యాలెస్లు కట్టుకోవడానికి పనిచేసారు తప్ప మేమంతా ఒళ్ళు ఉన్నం చేసుకొని తెచ్చినాం తెలంగాణ. కాబట్టి కవిత గారు ఎవడో ఏదో రాసిస్తే జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రాకపోతే రఘునందన్ ఎందుకు మాట్లాడతలేడు? నేను జహీరాబాద్ ఎంపీ కాదు, అయినా మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా నువ్వు తీసుకురా. మొదటి డిపిఆర్లో జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ఉందని మాట్లాడినావు కదా అబద్ధాలు. నువ్వు తీసుకురా కాగితం, బుల్లెట్ ట్రైన్ నేను మంజూరు చేసుకొస్తా. ఎన్నడన్నా భారత ప్రభుత్వం జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ ఇస్తాను ఎవరైనా ప్రకటించిన ప్రకటన ఉంటే తీసుకురా, తప్పకుండా జహీరాబాద్కు బుల్లెట్ ట్రైన్ రఘునందన్ రావు తెస్తాడు. ఏది పడితే అది మాట్లాడి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేటువంటి కార్యక్రమం పెట్టి నోరు ఉన్నది కదా ఏది పడితే అది మాట్లాడదాం, ఇది మంచి పద్ధతి కాదు చెల్లె. అందుకని దయచేసి నీకు చిత్తశుద్ధి ఉంటే మీ పార్టీకి గెలిచి 10 ఏళ్ళు ఎంపీ ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి ఏం చేసిండో పోయి ఆయనను అడుగు. ఓ మెట్రోని తీసుకురాలే పటాన్ చెరువు దాకా మియాపూర్ నుంచి మీరు. లింగంపల్లికి వెళ్ళి పటాన్ చెరువు దాకా ఎంఎంటీఎస్ని ఎక్స్టెన్షన్ చేయలేదు మీరు. కొల్లూరు సర్వీస్ రోడ్ గద్దె దిగాల్సిన కాడ నువ్వు మీ ఆయన మీ బావలు మీ అన్నలందరూ రియల్ ఎస్టేట్ చేసుకునే కొల్లూరు తెల్లాపూర్ కాడ కనీసం ఎగ్జిట్ కాడ 2 ఎకరాల భూమి సేకరించుడు చేతగానే 10 ఏళ్లలో టీఆర్ఎస్ వాళ్ళకి. నువ్వు నా గురించే మాట్లాడుతావు కవిత. అందుకని దయచేసి ఇప్పటికైనా చెప్తా ఉన్నా, మిగతా జిల్లాలలో ఏమన్నా మాట్లాడుకో,
మీ బావతోటి కొట్లాడాలని కోరుకుంటే సిద్దిపేట వచ్చి కొట్లాడు, ఇంకేమన్నా చేసుకో. కానీ రఘునందన్ తోటి కావాలని గొడవ పెట్టుకుంటావంటే చెప్పు. తెల్లాపూర్ తెలంగాణపురం ఎందుకు కాలే చెప్పు. 10 ఏళ్ళు టీఆర్ఎస్ అధికారంలో ఉంది కదా, నువ్వే చెప్పినావు కదా తెల్లాపూర్కి వచ్చి తెల్లాపూర్ని తెలంగాణపురం చేస్తా అని. ఇంకా పేరు మార్చుడు చేతగాలే నీకు. మీ నాయన ముఖ్యమంత్రి ఉన్న 10 ఏళ్లలో నువ్వు వచ్చి ఉచిత విద్య, ఉచిత వైద్యం చదివి మరి నీ కొడుకుల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో. 10 ఏళ్ళు మీ నాయన ముఖ్యమంత్రిగా ఉంటే ఒక్కరోజైనా మరి గవర్నమెంట్ స్కూల్కి పోయినావా? ఒక్క స్కూల్ గురించి అయినా మాట్లాడినావా? పోనీ ఎన్నడైనా దవాఖానకు పోయినావా? నాయన ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇద్దామని ఎన్నడైనా మాట్లాడినావా? ఇవాళ నీ అవసరం కోసం, నువ్వు పోటీ చేయాలనే ఆలోచన కోసం నువ్వు పార్టీ పెట్టినవని జర్నలిస్ట్ మిత్రులు అడిగితే ఊరంతా నిన్ను లిక్కర్ రా అని తిడితే రఘునందన్ రావు చెప్పిండు ప్రజాస్వామ్యబద్ధంగా ఈ దేశంలో ఎవరికైనా పార్టీ పెట్టుకునే హక్కు ఉంది, కవిత కూడా పార్టీ పెట్టుకుంటుంది, ఏమైతే అని చెప్పినాం. అరే ఇంత